రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రకటించారు. అయితే ఇచ్చిన 6 గ్యారెంటీలలో 0 కరెంటు బిల్లు, మహిళలకు 2000, 500కే గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ ప్రజలకు అందటం లేవని ప్రజలు కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో నాయకులను నిలదీస్తున్నారు. 6 గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం విధించిన షరతులతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టకపోతే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబోదిబోమంటున్నారు. ఉన్నపలంగా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. తీరా అప్పోసొప్పో చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాక ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైతే పరిస్థితి ఏంటని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దొంగల పరిపాలన జరుగుతుంది. మేము 26 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఇప్పటికి 2 సార్లు అప్లై చేసినాము, ఒక్కసారి కూడా రాలేదు. పోయినసారి అప్లై చేసిన అప్లికేషన్స్ ఇంకా ఫుల్ కాలేదు. మళ్ళీ అప్లికేషన్ చేయడము, సర్వే చేయడము, సర్వేలో మాకు వచ్చింది ఏంది, వార్డ్ ఆఫీస్కి పోండి, వార్డ్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ నుంచి మళ్ళీ వార్డ్ ఆఫీస్కి వచ్చి ఫోటో దిగండి అన్నారు. ఇంతవరకు ఆ అప్లికేషన్ పూర్తి కాలేదు. ఆ సర్వే వాళ్ళు వస్తున్నా అన్నారు. సర్వే వాళ్ళ దగ్గర నెంబర్స్ లేవు. మా ఆధార్ కార్డు చూపిస్తే నెంబర్స్ లేవు. ఆ నెంబర్స్ చూపించినాక వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి, వార్డ్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళండి, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మళ్ళీ వార్డ్ ఆఫీస్కి వచ్చి ఫోటో దిగండి అని చెప్తున్నారు. మాకు ఏది లేదు ఇంతవరకు. రేషన్ కార్డు లేదు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లేదు, గృహలక్ష్మి రాలేదు, గ్యాస్ లేదు, కరెంటు బిల్ లేదు. జిహెచ్ఎంసీ నుంచి ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయేమో ముందు, అప్పుడు మేము బుద్ధి చెప్పగలుగుతాం అనుకుంటున్నాము. మా ఆడవాళ్ళ తరఫు నుంచి అయినా ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టడం మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వెన్నుపోటు ప్రభుత్వంగా మారింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన షాదీ ముబారక్ పథకాన్ని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అటకెక్కించాడని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగిపోయాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పోసొప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్లో పడిపోతున్నాయి. ఫలితంగా నెలల తరబడి పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి దాపురించింది. బూటకపు హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు. మన ఇల్లు రాలేదు, డెవలప్మెంట్ అప్లై చేసామండి, రాలేదు. మాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ కూడా లేదు, నాకు హ్యాండిక్యాప్ చూడండి, నాకు కావాలంటే వాళ్ళతో పెన్షన్ లేదు, అప్లై చేసాము. ఏది గ్యాస్ లేదు, అప్లై చేసినా కరెంట్ బిల్ 0 లేదు, ఏం లేదు. నెలకాయ కట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. డెవలప్మెంట్ ఆశ పెట్టుకున్నాము, ఇక్కడ ఏది లేదండి. రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు అన్నారు. కానీ మీకు ఎక్కడ వచ్చి ఇంకా రాలేదు, చెప్పినా మీకు మాకు రాలేదు, మీరు ఎవరు చెప్పినారు, మీరు అక్కడ అడగండి, మాకు అడగకండి, ఇక్కడ రాకండి అని అంటున్నారు. ఇదేనా చెప్పండి? కరెంటు బిల్లు ఏం మాకు 0 లేదు, ఏం లేదన్న. గరీబోళ్ళ మనకి ఆడపిల్లలు అన్న, ఎట్లా కట్టుకో కిరాయి చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు చెప్పండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మాకు నాకైతే ఏం నచ్చలేదు. డైలీ కూలీ చేస్తున్నాను. రెవెన్యూ బిల్ పాలన ఎట్లుందండి? అంత వేస్ట్ ఉంది. అంత ఉండడే వేస్ట్ ఆడు. చాలా కేసీఆర్ ఒక ప్రభుత్వం అప్పుడు బాగుండే, కొద్దిగా పర్వాలేదు. అప్పుడు ఏంటంటే మంచిగా ఉంది. అప్పుడు ఇలా ఇద్దరు కేసీఆర్ కిట్ వచ్చిందండి. ఇద్దరు పిల్లలకు కేసీఆర్ కిట్. ఏదో మా గరీబ్ వాళ్ళకి ఇంత ఇల్లు ఉండాలని ఆశ. మాకేందో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి భవిష్యత్తు మేము చూసుకోవాలి కదా అన్న. చెప్పండి, చేస్తే చేయమనండి, మంచి పని వద్దంటే మేము ఎవరైనా కాదంటాం చెప్పండి. ఇవన్నీ ఎందుకన్నా చెప్పండి, మాకు అర్థం కాక అన్నారు. అమ్మలోకి అన్నారు, మేము తెల్ల నుంచి సేవ తిరుగుతున్నాం, మన రేషన్ కార్డు వస్తుంది అంటే మీకు ఎవరు చెప్పినా అక్కడ వెళ్ళి అడగండి అంటున్నారు. తెలుసా అన్న? మేము ఎన్ని తిరిగినా మాకు తెలుసా అన్న. జిహెచ్ఎంసీ అప్డేట్స్కి పోయినాము, ఎన్ని తిరిగినాం తెలుసా మేము. గ్యాస్ లేదు, నా రేషన్ లేదు, మాకు పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏంది అన్న మా బాధలు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ అరకొర మందికే కార్డులు ఇస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రూల్ ఈ రూల్ చెప్పి లబ్ధిదారులకు కోత పెడుతున్నారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నామని, అవి రాకపోవడంతో మళ్లీ అప్లై చేసుకోమంటున్నారని మండిపడుతున్నారు. పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా కొత్త రేషన్ కార్డు
కొత్త పెన్షన్ కోసం బారులు తీరుతున్న జనాలు కనిపిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అందిన పథకాలన్నీ మూలన పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు ఎవరికి ఇచ్చిండు, ఎవరికి వచ్చినాయి? ఉట్టి తిరుగుతున్నాము, కాళ్ళు అరిగిపోతున్నాయి తిరిగి ప్రజాపాలనని తిప్పిస్తున్నాడు. మేఘంపేటకి వెళ్ళమంటున్నాడు, హైబ్రిడ్స్కి వెళ్ళమంటారు. ఎక్కడ ఏది కాలే? ఇంతవరకు కరెంటుది కాలే, గ్యాస్ది కాలే. షాదీ ముబారక్ అన్నాడు, 2 లక్షలు ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు. ఎక్కడదండి? ఏది రాలేదు. ఆయన 1 లక్ష రూపాయలనే ఇచ్చిండు కదండి మనకి. ఈయన అది కూడా ఇస్తలేడు కదా. వీళ్ళకి పెన్షన్ 2000, ఇప్పుడు 4000 ఇస్తాడా? ఇచ్చిండా? 2000. మరి ఎక్కడ గవర్నమెంట్ అండి? ఇదేం గవర్నమెంట్ అండి ఇది? అదే ఇప్పుడు అట్లా కొట్టుకుంటున్నాం కదా, తల బాదుకుంటున్నాం కదా. వేసినందుకే కదా మాకు ఈ శిక్ష, వేసినందుకే కదా మాకు ఈ శిక్ష. మరి ఎక్కడ ప్రజాపాలన అంటున్నారు, అక్కడ అంటున్నారు. తిరిగి ఎంక్వైరీ అంట, డబుల్ బెడ్రూమ్కి ఎంక్వైరీ. ఎక్కడ ఎంక్వైరీ అండి? మాకైతే ఆన్లైనే కాలేదు అసలు. ఆ పేపర్లు చెత్త కూడా పడేసిరంట వాళ్ళు తీసుకుపోయి. ఇదేనా? మూడోసార్లు చేసిన నేనైతే, 3వ సార్లు చేసినా కానీ ఎక్కడ ఆన్లైన్ ఒక్క మెసేజ్ రాలేదు నా ఫోన్కి ఇంతవరకు ఒక మెసేజ్ రాలేదండి నాకు. పెన్షన్ ఏది ఇస్తాడండి? పెన్షన్ లేదు, ఏం లేదు. 4000 ఇస్తాను ఆశ చూపించి. సంవత్సరం అయిందిగా గెలిచి కూడా. షాదీ ముబారక్ 2 లక్షలు అన్నాడు, అంతా అయిపోయింది. ఏది ఎక్కడ ఏం లేదు, ఏమి ఇస్తలేడు. ఏం వస్తలేదండి. జీరో అడగండి, మా బస్సుకి వచ్చి అడగండి, ఒక్కరికైనా 0 కరెంట్ బిల్ వచ్చిందా? 5 గ్యాస్ లేదు, తొక్కలేదు, ఏం లేదు. అందరు ఎక్కడ అంటున్నారండి? కొడతారంట వస్తే. మా గల్లీ కోసం మేమైతే కొడతాం, మా గల్లీ కోసం కొడతాం, మేమైతే ఖచ్చితంగా కొడతాం. సవాల్ చేసిన వాళ్ళకి లోపడేస్తాడంట. నేను చేస్తున్న సవాల్, మరి నాకే లోపల ఏంది? ఎందుకు భయపడతామండి? ఎందుకు మేము ఖచ్చితంగా మేము మాట్లాడతాము. మేము ప్రజల్లో మేము మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాము. మాకేమి ఇచ్చినామండి? డబుల్ బెడ్రూమ్ ఏమి మావి? గ్యాస్ ఏది, కరెంట్ బిల్ ఏది? ఎక్కడ మాది? 0 అన్నావు. గెలిచినావు, కూర్చున్నావు సీటు మీద. మాకు ఎవరు చూస్తారు ఇక్కడ? ఎక్కడండి? ఎక్కడ? ఏం లేదు, 2000 ఇస్తున్నది. ఒకరికి కూడా ఇల్లు రాలేదు, పింఛన్ కూడా ఎక్కువ చేయలే. ఆయన బీదోళ్ళు చచ్చిపోతున్నారు. బీదోళ్ళు కట్టి 2000 తెచ్చి ఇల్లు కిరాయి కడుతున్నాం. కడుపుకేం తినాలి, రోగాలకేం పెట్టుకోవాలి. ఆయన మంచిగా ఉండే, ఆయనకి ఎవరు పేరు పెడతలేరు. ఫ్రీ బస్ ఏం చేసుకోవాలి? అది అంతానే ఉన్నది. ఎక్కడ పోవాలి? బీదోళ్ళు ఎట్లా బతకాలి? మరి నువ్వు ఎందుకు కూర్చున్నావు సీట్ మీద? టైంకి వచ్చినాయి. కేసీఆర్కి పేరు పెట్టేది లేదు ఒక్క టైంకి. ఈడైతే కొట్టుకొని 15 నెలల. ఇప్పుడు కేసీఆర్ పాలన బాగున్నది. అవు మరి కేసీఆర్ ఆయననే మంచిగా చేస్తున్నాడు. ఎవరికి నొప్పి వస్తే 50,000 దియా 900 తీసుకుంటున్నాడు. 500కి ఎవరికి వస్తున్నాడు? మరి 900 ఎందుకు తీసుకుంటున్నాడు? మరి అదే అడుగుతున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఏంటంటే పెన్షన్ అంటుండ్రు. పెన్షన్ ఎప్పుడు వస్తుంది? మొగడు చచ్చిపోయేది సంవత్సరం అయింది. పెన్షన్ ఏదేమా అంటే ఇంకా కార్వే కాలేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటుండ్రు. పెన్షన్ మళ్ళీ మేము కూడా చచ్చిపోతే ఆయనే తింటాడా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కన్నీళ్లు, కష్టాలే మిగిలాయంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని వాపోతున్నారు.